ఈ వాక్యము చెబుతూ ఉన్నాను. ఒక సందర్భం నాకు జ్ఞాపకం వస్తుంది. నిజముగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కఠినమైనటువంటి పేదరికములో పుట్టినటువంటి ఒక తల్లి గురించి ఈరోజు నేను మీకు తెలియచేస్తాను. ఇది జరిగినటువంటి సంఘటన. ఈ తల్లి మరి చాలా అందమైనటువంటి ఆమె. ఈ తల్లి గమనించాలి, ఒక కొడుకును కలిగినటువంటి తల్లి. భర్త లేడు, కొడుకును ఎక్కడో దూరంగా హాస్టల్లో చదివించింది. అలాగే ఈ కుమారుడు చక్కని రీతిలో మరి చదువుకొని మరి డిగ్రీ గట్ట కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ముందు పై చదువులు పీజీ గట్ట చేశాడు. తర్వాత చక్కని జాబ్, మరి ప్రైవేట్ కంపెనీలో పెద్ద జాబు ఆయన పొందుకోవడం జరిగింది. దాదాపుగా మరి మన ప్రాంతం నుంచి వారు బెంగళూరు అనేటటువంటి ప్రాంతంలో ఆ కుమారుడు యవ్వనస్తుడు జాబ్ చేస్తూ ఉన్నాడు. ఈ బెంగళూరు ప్రాంతంలో మరి జాబ్ చేస్తూ ఉన్నాడు. దాదాపుగా అతని వయస్సు 25 సంవత్సరాలు ఉంటాయి. తల్లి మరి ఇక్కడ కష్టపడుతూ ఆ కుమారుడు అక్కడ చదువుతూ ఉన్నాడు. ఒకనొక సమయంలో కుమారుడిని రమ్మని తల్లి ఫోన్ చేస్తే ఆ కుమారుడు అంటాడు కదా, అమ్మ నాకు కుదరట్లేదు, నేను టికెట్లు పంపిస్తాను, నువ్వే వచ్చే నా దగ్గరికి అని చెప్పేసి కుమారుడు తల్లికి ఆహ్వానం పలుకుతాడు. అంటే నేను చెప్పే మాట ఏమిటంటే, ఎక్కువ శాతం ఈ కుమారుడు తల్లి దగ్గర లేడు. ఎక్కువ శాతం హాస్టల్లో చదువుకోవడం, పై చదువులు చదువుకోవడం, బయటే ఎక్కువ ఉన్నాడు అనమాట. కాబట్టి తల్లి మరి కుమారుడు ఎప్పుడైతే ఆహ్వానం పంపాడో వెంటనే ఆ తల్లి ప్రయాణమై ఆ యొక్క ఇరుగు పొరుగులందరికీ చెప్పుకొని బెంగళూరు వెళ్ళింది. తల్లిని చూచాడు, మాట్లాడాడు. చిత్రమైన విషయం ఏంటంటే, తల్లి చూడడానికి అంత బాగోదు. ఎందుకు బాగోదంటే, తల్లి ఈ ముఖమంతా ఒక సైడ్ అంతా కూడా కాలిపోయి భయంకరంగా ఉంది. తల్లి ఒక ప్రమాదంలో తల్లి ముఖమంతా కాలిపోయింది, అలాగే చేతులు గట్ట కాలిపోయింది. మరి కొడుకు తన తల్లితో బాగానే మాట్లాడాడు. ఆ తర్వాత తల్లి లోపలికి వెళ్ళింది, వంటగదిలో వంటకట్ట చేస్తుంది. ఒక 4-5 రోజులు గడిచాయి. ఆ తరువాత అతని స్నేహితులు ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు తల్లి పాపం వారికి కాఫీ కలుపుకొని వచ్చిచ్చింది. ఇస్తున్నప్పుడు వారు చూచి ఒక్కసారి ఆమె ముఖాన్ని చూచి బాబోయ్ అని చెప్పేసి వారు భయపడ్డారు. భయపడిన వెంటనే ఆ తల్లి ఏం మాట్లాడకుండా అది ఇచ్చేసి వెళ్ళిపోతే, అప్పుడు ఆ యొక్క స్నేహితులు అడుగుతున్నారు, ఎవరు ఆవిడని అడిగితే అప్పుడు ఇతను అంటున్నాడు కదా, ఆవిడ మా పని మనిషి అని చెప్పాడు. మా పని మనిషి అని చెప్పినటువంటి ఆ మాట తల్లి చెవిలో పడింది. తల్లి గుండె పగిలిపోయినంత పని అయింది. ఎంతో ఆవేదన, ఎంతో దుఃఖము. ఆ మాట విన్న తరువాత ఎంతో బాధపడిపోయింది. మరి ఎందుకు ఈ పనిలో పెట్టుకుని, ఇలాంటి ఆవిడ ఎందుకు పెట్టుకున్న పనులు అంటే, ఎవరో దొరకలేదని పెట్టుకున్నాను అని చెప్పాడు. సరే ఎవరో కొంచెం చూద్దాంలే, మానిపించేయి అన్నట్టుగా ఆ స్నేహితులు మాట్లాడుతూ ఉంటే అతను ఏమీ మాట్లాడలా. సొంత తల్లిని తల్లిగా పరిచయం చేయనటువంటి దౌర్భాగ్యుడే ఆ కుమారుడు. అంటున్నాడు కదా, పని మనిషి అని చెప్పాడు. ఆ పని మనిషి అన్న మాట మరి ఆ చెవిలో పడిన వెంటనే ఎంతగానో దుఃఖించింది. ఆ రోజంతా కూడా అన్నం తినలేదు. ఇక అలా దుఃఖపడుతూ ఉంది. తర్వాత రోజు కుమారుడు దగ్గరికి వెళ్ళి, ఇక నేను వెళతాను, నాకు చాలా పనులు ఉన్నాయి అక్కడంటే, అమ్మ ఉండు అనే మాట కూడా అనకుండా సరే అయితే అని చెప్పాడండి ఆ కుమారుడు. చూడండి ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఆ కుమారుడు. అమ్మ ఎందుకు ఉండమ్మా అని ఒక మాట కూడా అనలా. వెళ్ళిపోతానంటే సరే అన్నాడు. మొత్తం మీద ఆమె ప్రయాణమై మరలా తన స్వగ్రామానికి వచ్చేసింది. వచ్చిన తరువాత ఆమె ఇక ఆ కుమారుడు అన్నటువంటి ఆ మాట, పని మనిషి అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట పదే ఆమెకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఆమె చాలా దుఃఖపడింది. మొత్తానికి ఆమె ఆ దుఃఖముతోనే మంచాన పట్టేసింది. ఇక అనారోగ్యం పాలైపోయింది. లేవలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అప్పుడు కుమారుడికి ఫోన్ చేశాడు. వాళ్ళ మావయ్య అక్కడే ఉంటాడు పక్కన. ఈమె సింగిల్గా ఉంటుంది. వాళ్ళ మావయ్య ఫోన్ చేసి, అమ్మకు చాలా సీరియస్గా ఉంది, నువ్వు తొందరగా రావాలి, నిన్ను చూడాలంటుంది అని చెప్తే ఈ పెద్ద మనిషి రాలేదు. వస్తున్నానని చెప్తున్నాడు, రావట్లేదు. ఒకరోజు అయిపోయింది. ఈలోపు అమ్మ చచ్చిపోయింది. మరలా ఫోన్ చేశాడు మావయ్య. చేసి అమ్మ చనిపోయింది అని చెప్తే అప్పుడు ఈ ఫోన్లో అయ్యో అలాగా, అయ్యో అన్నాడు.
ఫోన్ పెట్టేసిన తర్వాత పేడ విరగడైపోయింది అన్నాడు. చూసారా ఎంత దారుణంగా ఉందో ప్రేమ. పేడ విరగడైపోయింది అనే మాట మనసులో అనుకుని నవ్వుకున్నాడు. ఇక గొడవ లేదు, ఎందుకంటే వాళ్ళమ్మ చూడడానికి అంత బాగోలేదు. అందుకనే ఆ మాట పలుకుతూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా ఇదే తత్వంగా జరుగుతూ ఉంది. మొత్తం మీద చనిపోయింది. అప్పుడు వాళ్ళ మావయ్య అన్నాడు కదా, నువ్వు అర్జెంటుగా బయలుదేరి రావాలి, కార్యక్రమం చేయాలంటే మొత్తానికి బయలుదేరి వచ్చేసాడు. బయలుదేరి వచ్చిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయింది. తీసుకుని వెళ్ళారు, సమాధి చేసేసారు. ఆ తర్వాత రాత్రి ఈయన పడుకుందామని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఉన్నటువంటి రూమ్లో పడుకుంటుంటే నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టని కారణంగా అటు ఇటు తిరుగుతామన్నాడు. ఈ లోపు ఒక పెట్టి కనపడింది, టంకు పెట్టి. ఆ కాలంలో టంకు పెట్టిలు వాడేవారు కదా, టంకు పెట్టి కనపడింది. ఆ పెట్టి ఓపెన్ చేసి చూశాడు. ఆ పెట్టి ఓపెన్ చేసినప్పుడు ఆ పెట్టిలో ఒక ఫోటో కనపడింది, ఒక పెద్ద ఫోటో కనపడింది. ఆ ఫోటో చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫోటో అలా చూస్తానే ఉన్నాడు. అంటే చూస్తూ ఉంటే ఇక ఆ ఫోటో ఎవరే చూడాలనిపించినట్టుగా ఆ ఫోటో అలా చూస్తూ ఉన్నాడు. ఈ లోపు వాళ్ళ మావయ్య కొన్ని పేపర్లు పట్టుకుని ఈయన దగ్గరికి వచ్చాడు. వస్తే ఇంకా తీక్షణంగా చూస్తున్నాడో అప్పుడు వాళ్ళ మావయ్య వచ్చి, ఏంట్రా చూస్తున్న వంటలోకి అప్పుడు ఈ ఫోటో ఎవరు ఈవిడే అని అడిగితే, ఎవరో ఏంటి ఈమె, మీ అమ్మ అని చెప్పాడు. అమ్మ అదేంటి ఇలా ఉందేంటి అమ్మ అంట్లోకి ఆ ఫోటో వాళ్ళ అమ్మ చిన్నప్పుడుదనమాట. దేవునికి స్తోత్రం. ఆ ఫోటో చూశాడు. అంటే ఇతను పుట్టినటువంటి సమయంలో ఫోటో అనమాట అది. ఫోటో చూశాడు. వాళ్ళ మావయ్య చెప్పినటువంటి మాట విన్నాడు. అదేంటి అమ్మేంటి ఇలా ఉంది కదా, అప్పుడు అలా ఉందంటే అప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో మీ అమ్మ చాలా అందగత్తి. మీ అమ్మ అందాన్ని చూచి మీ నాన్న ఏరుకోరి పెళ్లి చేసుకున్నాడు. మీ నాన్న ధనవంతుడే, కానీ మీ అమ్మకి ఏమీ లేదు. అయినా కానీ మీ అమ్మని ఏరుకోరి చేసుకున్నాడు. మొత్తం మీద మరి మీ అమ్మ దురదృష్టం ఏంటో, నువ్వు కడుపులో పడ్డావు. నువ్వు కడుపులో పడిన తర్వాత మీ నాన్న చనిపోయాడు. ఆ తర్వాత నువ్వు పుట్టావు. మేమందరం సలహా ఇచ్చాం, అమ్మా ఈ పిల్లవాడిని ఎవరొకరికి పెంచుకోవడానికి ఇచ్చేద్దాం, నువ్వు వేరే పెళ్లి చేసుకోమని చెప్తే నీ తల్లి అన్నమాట ఏంటి తెలుసా, నా కుమారుడు అలా ఎవరి దగ్గర పెరగడం కాదు, నా దగ్గరే పెరగాలి అని ఆమె నిన్ను బయట ఇవ్వడానికి ఇష్టపడకుండా ఆమె తన సుఖాన్ని కూడా విడిచిపెట్టేసి నీకోసం ఆమె కష్టపడడానికి ఇష్టపడింది. అలాంటి తల్లి అమ్మ నీ తల్లి, చాలా ఉత్తమమైనటువంటి తల్లి. నీవంటే చాలా ఇష్టం ఆమెకు. నీ కొరకే ఎప్పుడూ ఆలోచించేది. చనిపోయే దినం వరకు కూడా నా కుమారుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తానే ఉంది. అలా ఎదురు చూస్తూనే చనిపోయింది. అది నీ తల్లి. నువ్వు రాలేపోయావు, కానీ నీ తల్లి. ఈరోజు గమనించాలి, పెళ్లి చేసుకోమంటే నా కుమారుడు ఎక్కడ బాధపడిపోతాడని పెళ్లి చేసుకోలేదు. అలాగే ఉండిపోయింది. నీ కోసం కష్టపడింది. అలా కష్టపడుతూ ఉన్న సమయంలో నీకు 2 సంవత్సరాల వయసు వచ్చింది. నేను ఉయ్యాలో వేసినప్పుడు నువ్వు లోపల ఉన్నావు. ఈలోపు నీ తల్లి బయటికి వెళ్ళింది. ఈలోపు వంటగదిలోంచి మంట అంటుకుని ఇల్లంతా తగలబడిపోయింది. అలా ఇల్లంతా తగలబడిపోతా ఉన్నప్పుడు నువ్వు లోపల ఉండిపోయావు, కేకలు వేస్తూ ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు. ఈలోపు నీ తల్లి, అందరూ కూడా ఊరు జనమంతా కూడా లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటే నీ తల్లి మట్టికి లోపలికి వెళ్ళిపోయింది. కాలిపోతావమంటే కాలిపోయినా పర్లా, నా బిడ్డ కాలిపోతాడని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. నిన్ను గట్టిగా పట్టుకుని మొత్తానికి ఆమె నిన్ను గడ్డిమెట్లోకి నిన్ను ఇసిరేసింది. ఆమె లోపల ఉండిపోయింది. దాదాపుగా మరి 75% ఆమె కాలిపోయింది. అలా కాలిపోయి ఆమె రూపమంతా కూడా నీ కోసం కోల్పోయింది. నీకోసమే ఆమె నీ ప్రాణం కాపాడడానికే ఆమె ఆ రోజు తన రూపాన్ని కూడా కోల్పోయింది. అలా కోల్పోయి బయటకు వచ్చింది. చావు బతుకుల్లో ఆమె మరి బ్రతికించబడింది, కానీ రూపమంతా కూడా కోల్పోయి కురూపిగా మారిపోయింది. అయినా కానీ నువ్వు భయపడతావని చెప్పి నేను దూరంగా ఉంచి మొత్తానికి హాస్టల్లో చదివించింది. మొత్తానికి ఇక్కడ ఆమె పాచి పని చేసింది. చాలా కష్టపడింది నీ తల్లి. ఈ విషయాలన్నీ నీకు చెప్పలేదు. చాలా కష్టపడింది. ఆ తర్వాత నీ యొక్క పై చదువులకు కావాల్సినటువంటి సొమ్ము కోసం చాలా కష్టపడింది. అంత మాత్రమే కాదు, నీ కోసం ఆమె ఇవన్నీ కూడా సంపాదించి పెట్టింది. నీ కోసం ఇదిగో ఈ పేపర్లు తెచ్చారు కదా కూడానే, అవన్నీ కూడా ఇదిగో నీ తల్లి నీ కోసం సంపాదించినటువంటి ఆస్తి పేపర్లు ఇవన్నీ కూడా నీ పేరు మీద రాయించేసింది మొత్తానికి అని చెప్పేస్తే ఆ పేపర్లన్నీ చూచుకున్నాడండి. అంత మాత్రమే కాదు, నువ్వు సంపాదించినటువంటి ఉద్యోగం అది నీ టాలెంట్ వల్ల వచ్చింది అనుకుంటున్నావా? కాదు, నీ తల్లి రికమెండేషన్ చేసింది. అవునా, నా తల్లి రికమెండేషన్ చేయడం ఏంటి మామయ్య అని అడిగాడు. నీ తల్లి మరి
పాచి పని చేసేది ఒక లాయర్ గారి ఇంటి దగ్గర. ఆ లాయర్ గారి ద్వారా రికమెండేషన్ చేయగా నీకు ఆ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ మాట నీకు చెబితే నువ్వు బాధపడతావని చెప్పి నీ తల్లి చెప్పలేదు. అంటే నీ ఉద్యోగం రావడానికి కూడా ఆమె కారణం. నువ్వు ఉద్యోగంలో బిజీ అయిపోయి ఆఖరిలో తల్లిని చూడడానికి రాలేదు, కానీ నీ ఉద్యోగం రావడానికి ఆమె కారణం. అంత మాత్రమే కాదు, నీకు తరగని ఆస్తి నీ తల్లి సంపాదించి పెట్టింది అని చెప్పిన వెంటనేనండి ఆ పేపర్లన్నీ కింద పడేసి గుండెలు బాదుకుని ఏడ్చాడు. సమాధి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఇంకెక్కడ అమ్మ 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 అన్నాడు. అమ్మ లేదిక, అమ్మ ఇక రాదిక. అమ్మ ఉన్నప్పుడే అమ్మ విలువ, నాన్న ఉన్నప్పుడే నాన్న విలువ. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా కానీ వారు తిరిగి రారు. కాబట్టి మన క్షేమాన్ని కోరుకునేది తల్లిదండ్రులు. వారిని మనం సన్మానించాలి, వారిని మనం గౌరవించాలి. చనిపోయిన తర్వాత ఎన్ని బాదుకున్నా కానీ అమ్మ వస్తుందా? రాదు. కేకలేశాడు, అక్కడికి వెళ్ళి అరిచాడు, కన్నీరు కార్చాడు, అమ్మా అమ్మా అన్నాడు. ఏది? రూపాన్ని కోల్పోయింది. జన్మనిచ్చే సమయంలో తల్లి పడే యాతన మామూలు యాతన కాదండి. 28 ఎముకలు ఒక్కసారిగా విరిచేస్తే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి అనుభవించి పిల్లలను కంటుంది తల్లి. మరి అలాంటి తల్లి రక్తపు బొట్లు 100 రక్తపు బొట్లు కలిపితే ఒక పాల బొట్టు అవుతుంది. అంత మాత్రమే కాదు, కన్న తర్వాత తన రూపం పోతుంది, అన్నీ కోల్పోతుంది. బిడ్డే సర్వం అనుకుంటుంది. గుండెల మీద తన్నుతున్నా కానీ దర్జాగా ఫీల్ అవుతుంది, ఆనందిస్తుంది. కానీ ఎదిగిన తర్వాత ఆ బిడ్డ మాట వినకుండా గుండెల మీద తన్నుతూ ఉంటే ఆ తల్లి ఎంత బాధపడుతుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ తల్లిని తండ్రి సన్మానించు. ఒకవేళ నీ తండ్రిని తల్లిని దూరంగా పెట్టావేమో, నీకోసమే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి రారు. నువ్వు చూద్దామన్నా కానీ ఏ అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి వాక్యం